గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం కదా, మంచి పని చేస్తే అది ఎప్పుడూ వృధా కాదు అని. అవును, యోగం సరిగ్గా పూర్తి కాకపోయినా కూడా అది పోదు అని కృష్ణుడు చెప్పాడు. అర్జునుడికి భయంగా అనిపించింది కదా, అర్థంలో ఉండగా పోతే ఏమవుతుందో అని. అవునమ్మా, మీరా చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. అర్జునుడు అడిగాడు, ఒకవేళ నేను మధ్యలో ఆగిపోతే నా ప్రయత్నం అంతా పోతుందా అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, లేదు, అది పోదు అని. ఇప్పుడు ఏం చెప్తాడు కృష్ణుడు? ఇప్పుడు కృష్ణుడు అంకెంచుకుంటున్నాడు. ఆ ప్రయత్నం ఎక్కడికి వెళ్తుందో, ఎలా మళ్ళీ మనకు చేరుతుందో చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. కృష్ణుడు చెప్తున్నాడు, ఒక మనిషి యోగం చేస్తూ మధ్యలో ఆగిపోతే అతని ఆత్మ ముందు చాలా పుణ్యలోకాలలో ఉంటుంది, చాలా కాలం తర్వాత మళ్లీ పుట్టుకొస్తుంది, మంచి కుటుంబంలో, శుచిగా సత్ప్రవర్తన ఉన్న ఇంట్లో. అంటే మళ్ళీ పుట్టుకొస్తాడా? అవును ఆరవ్, కృష్ణుడు చెప్తున్నది ఏమిటంటే ఆత్మ ఒక్క జన్మలో ఆగిపోదు. ఒక్కసారి ప్రయత్నించి ఆగిపోయినా ఆ ప్రయత్నం ఆత్మతో పాటే ఉంటుంది. మంచి ఇంట్లో పుట్టడం ఎందుకు ముఖ్యం? చాలా మంచి ప్రశ్న మీరా. మంచి ఇంట్లో పుట్టడం వల్ల మళ్లీ మంచి మార్గంలో వెళ్లడం సులభమవుతుంది కదా. చుట్టూ మంచి వాతావరణం ఉంటే లోపల ఉన్న మంచి తొందరగా మేల్కుంటుంది. అంటే ఆ ప్రయత్నం పోలేదు, తనతోనే ఉంది అన్నమాట. సరిగ్గా, ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు, అది ఆత్మతో పాటు ముందుకు వెళ్తుంది. క్రికెట్ ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతి మ్యాచ్ గెలవకపోయినా నీ స్కిల్ పెరుగుతూనే ఉంటుంది కదా, అలాగే. అవునా నాన్న, నేను గత సీజన్లో చాలా అవుట్ అయ్యాను, కానీ ఈ సీజన్లో బాగా ఆడుతున్నాను. అది అక్కడే ఉంది, నీలోనే. అలాగే యోగభ్రష్టుడి ప్రయత్నం కూడా అతనిలోనే ఉంటుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. అథవా యోగి నామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మయది దృశం. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, లేదా ఆ యోగభ్రష్టుడు నేరుగా జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే పుట్టవచ్చు. అలాంటి జన్మ ఈ లోకంలో చాలా అరుదు, చాలా అదృష్టమైనది. అంటే మొదటి నుండి మంచివాళ్ల దగ్గర పుడతాడా? అవుతుంది మీరా, మరింత ముందుకు వెళ్లడానికి అనువైన చోట పుడతాడు. కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక్క జన్మలో ఆగిపోయినా ఆ ప్రయత్నం అతనికి మళ్లీ మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. అంటే ప్రయత్నం చేసిన వాళ్లకు మళ్ళీ మంచి అవకాశం వస్తుందా? అదే కృష్ణుడు చెప్తున్నది, ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు, అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు చాలా అందమైన శ్లోకం వస్తుంది, వినండి. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. కృష్ణుడు అంటున్నాడు, అక్కడ ఆ కొత్త జన్మలో అతనికి తన పాత జన్మలో పోగు చేసుకున్న అర్థం మళ్లీ దొరుకుతుంది. ఆ బుద్ధి, ఆ అవగాహన తిరిగి వస్తుంది. అప్పుడు అతను మళ్లీ ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అమ్మా, పాత జన్మలో నేర్చుకున్నది మళ్ళీ గుర్తొస్తుందా? అదెలా సాధ్యం? అది గుర్తొచ్చే పుస్తకంలా కాదు ఆరవ్, అది లోపల ఉంటుంది, ఒక స్వభావంలా, ఒక సహజమైన ఇష్టంలా. అంటే ఎలా అనిపిస్తుంది? మీరా, ఒక్కోసారి మనకేదైనా మొదటిసారి చేసినా చాలా సులభంగా అనిపిస్తుంది కదా. ఎందుకు అనిపిస్తుందో తెలీదు, కానీ అది సహజంగా వస్తొస్తుంది. కృష్ణుడు చెప్తున్నది అదే. పాత జన్మలో చేసిన ప్రయత్నం లోపల నుండి మళ్లీ మేల్కుంటుంది. అంటే మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టక్కర్లేదా? అవును, అతను ఆగిన చోటు నుండే కాదు, కానీ అతనికి ఆ పాత అర్థం లోపల ఉంటుంది, అది అతన్ని ముందుకు నడిపిస్తుంది. గతంలో నేర్చుకున్నది మనల్ని ఇంకా దూరం తీసుకెళ్తుంది. అది చాలా మంచిగా అనిపిస్తుంది నాన్న. నిజమే, పాత నేర్పు మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. అదే ఈ శ్లోకం చెప్తున్న అందమైన విషయం. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపిస జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, పాత జన్మలో చేసిన అభ్యాసం వల్ల తాను తెలుసుకోవాలని అనుకోకుండా కూడా అతని యోగం వైపు లాగబడతాడు. అది అతని లోపల నుండే వస్తుంది. అంతేకాదు, ఇలాంటి మనిషి కేవలం యోగం గురించి తెలుసుకోవాలని ఉన్నా కూడా చాలా గ్రంథాల కంటే ముందుకు వెళ్ళిపోతాడు. తాను ప్రయత్నించకుండా కూడా లాగబడతాడా? అది ఎలా? ఆరవ్, నువ్వు పాటలు వినే టైం గుర్తుందా? ఒక్కోసారి ఒక పాట వింటే మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది కదా, తను చెప్పకుండా. అలాగే పాత జన్మలో యోగంలో ప్రయత్నించిన వాడికి మళ్లీ ఆ మంచి మార్గం వైపు సహజంగా మనసు వెళ్తుంది. అంటే మంచి అలవాటు లోపలే ఉంటుందా? అవుతుంది మీరా.
మంచి అభ్యాసం మన స్వభావంలో భాగమవుతుంది. అది మనల్ని మళ్ళీ మళ్ళీ మంచి వైపు లాగుతుంది. అంటే మంచి అలవాట్లు మనలో ఉండిపోతాయన్నమాట. అదే మంచి అలవాట్లు కాలక్రమంలో మన భాగమే అవుతాయి. అవి మనల్ని మంచి వైపు నడిపిస్తాయి. నాన్న, ఇప్పుడు నేను రోజూ చదువుకుంటే అది కూడా లోపల ఉండిపోతుందా? తప్పకుండా. ప్రతిరోజూ చేసే ప్రయత్నం నీలో నిలబడుతుంది మీరా. ఇప్పుడు చివరి శ్లోకం. ఈ మొత్తం ప్రయాణం ఎక్కడికి చేరుతుందో కృష్ణుడు చెప్తున్నాడు. ప్రయత్నాధ్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. కృష్ణుడంటున్నాడు, ప్రయత్నంతో శ్రద్ధగా ముందుకు వెళ్లే యోగి అన్ని తప్పులు తొలగిపోతూ చాలా జన్మల తర్వాత పరిపూర్ణతను పొంది అత్యున్నతమైన గమ్యాన్ని చేరుకుంటాడు. అమ్మా, అనేక జన్మలు అంటే చాలా కాలం కదా, అంతకాలం ప్రయత్నించాలా? ఆరవ్, కృష్ణుడు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ప్రయత్నం ఆగకూడదు. ఆగిపోయినా మళ్ళీ మొదలవుతుంది. ఆగిపోవడం వల్ల ప్రయత్నం పోదు. తప్పులు తొలగిపోతాయి అంటే ఏమిటి నాన్న? మీరా, మనం ప్రయత్నిస్తున్నప్పుడు మన లోపలున్న భయాలు, అనవసరమైన ఆలోచనలు, స్వార్థం ఇవి మెల్లగా తగ్గిపోతాయి. అది శుద్ధి అవడం. అంటే ప్రయత్నిస్తే లోపల కూడా మారతామా? అదే అసలు యోగం. బయటి పని మాత్రమే కాదు, లోపల కూడా మారడం. ఒక్కో జన్మలో కొంచెం కొంచెం మారుతూ చివరికి అత్యున్నతమైన చోటికి చేరతాడు. అత్యున్నతమైన గమ్యం అంటే ఏమిటి? కృష్ణుడు దాన్ని పరమాత్మతో కలవడం అంటాడు. అన్ని భేదాలు తొలగిపోయి పూర్తిగా శాంతిగా, ప్రేమగా అవటం. అంటే ఇప్పుడు నేను చేసే ప్రయత్నం కూడా ఆ పెద్ద ప్రయాణంలో భాగమా? అవును ఆరవ్, ఇప్పుడు చేసే ప్రతి మంచి ప్రయత్నం ఆ పెద్ద ప్రయాణంలో ఒక అడుగు. పరిశ్రమ చేసేవాళ్లకు అంతిమ విజయం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఒకరోజు వస్తుంది. అది చాలా హోప్గా అనిపిస్తుంది నాన్న. నిజమే మీరా. కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి మరియు మనందరికీ చెప్తున్నది అదే. ప్రయత్నం ఆపకు. ఫలితం ఎప్పుడో వస్తుంది, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పుడూ పోదు. అర్జునుడికి ఇది విన్నప్పుడు ఎలా అనిపించిందో? అవును కదా, యుద్ధభూమిలో నిలబడి మనసంతా భయంగా ఉన్నప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, నీ ప్రతి ప్రయత్నం నిలబడుతుంది. అది వినడం చాలా ధైర్యాన్నిచ్చి ఉంటుంది. ఈరోజు కృష్ణుడు ఏం చెప్పాడంటే, ప్రయత్నం ఎప్పుడూ పోదు. అది ఆత్మతో పాటు ముందుకు వెళ్తుంది. మంచి కుటుంబంలో పుట్టడం, లోపల నుండి మళ్లీ మేల్కొనడం, మళ్లీ ముందుకు వెళ్లడం, ఇది ఒక అందమైన ప్రయాణం. నాన్న, కృష్ణుడింకా ఏం చెప్తాడు? ఇప్పుడు అర్జునుడికి ఏమడగాలని ఉందో? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఒక పోలిక చెప్తాడు. యోగి అందరికంటే గొప్పవాడు అని. తపస్వుల కంటే, జ్ఞానుల కంటే, కర్మలు చేసేవారి కంటే కూడా. ఆ మాటలు ఎందుకు అంటున్నాడో అది వింటే మనసు ఆగదు. యోగి అందరికంటే గొప్పవాడా? అది ఎందుకు? అదే మనం తర్వాత చూద్దాం.